గైస్, సో ఈరోజు మా ఆయన బర్త్డే అనమాట. సో ఎవ్రీ ఇయర్ ఐ యూస్ టు ప్లాన్ సంథింగ్ స్పెషల్ ఫర్ హిమ్. మేము రిలేషన్షిప్లోకి వచ్చిన దగ్గర నుంచి ఒక 7 ఇయర్స్ అవుతుంది గైస్. ఏదో ఒకటి ప్లాన్ చేస్తుండే. బట్ ఈ ఇయర్ అసలు చెప్పాలంటే అదేంటో తెలీదు. అసలు మా ఇద్దరికి కూడా ఇంట్రెస్టెడ్ లేమన్నమాట బర్త్డే జరుపుకోవాలి అనేసి. ఇంకా ఏంటి అని అంటే మేము ఈసారి కొత్తగూడెంలో ఉన్నాం. సో హైదరాబాద్లో ఉంటున్న ఏదో ఒకటి సర్ప్రైజ్ ప్లాన్ చేస్తుండే అనమాట. యాక్చువల్లీ చాలా ప్లాన్ చేశాను కూడా, బట్ అవన్నీ వర్కౌట్ అవ్వలేదు. బడ్జెట్ సెట్ అవ్వలేదు అనమాట ఫస్ట్ థింగ్. సో మనకున్న బడ్జెట్లో ఇంకా ఈ కొత్తగూడెంలో చేయాలి అని అంటే నాకు ఏం చేయడం కాలే. సో నేను ఏం చేసిన అంటే ఐ ప్లాన్ సంథింగ్. ఒక ప్రైవేట్ థియేటర్ అయితే బుక్ చేశాను జస్ట్ కేక్ కట్ చేయడానికి. అండ్ ఆఫ్టర్ దట్ చిన్నగా ఈవినింగ్ అంటే లైక్ ఆఫ్టర్నూన్ అవుతుందో ఈవినింగ్ అవుతుందో ఐ డోంట్ హ్యావ్ ఐడియా. ఒక అంటే లైక్ ఫుడ్ డొనేషన్ ప్లాన్ చేశాను గైస్. సో చూద్దాం ఎలా జరుగుతుందో ఏంటో నాకు తెలీదు, బట్ విల్ వాచ్ ఇట్. సో గైస్, ఇదైతే నైట్ టైం అయితే మేము కేక్ కట్ చేసినాం అనమాట. జస్ట్ చిన్నగా ఫ్యామిలీ అందరం జస్ట్ సింపుల్గా అయితే కేక్ కట్ చేసుకున్నాం. హ్యాపీ బర్త్డే టు యూ డియర్ బబ్లు, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే. అండ్ ఇలా కేక్ కటింగ్ అయింది. అన్న వాళ్ళు అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా వచ్చేసారనమాట. ఇంకా వాళ్ళు ఇట్లా చిన్నగా కేక్ కట్ చేయించుకున్నారు. హ్యాపీ బర్త్డే టు యూ డియర్ బబ్లు. అది కూడా పాడాలా? మే గాడ్ బ్లెస్ యూ. సో అలా ఇంకా కేక్ కట్ చేసేసారు. ఇంకొకరి తర్వాత ఒకళ్ళు వచ్చి కేక్ తినిపించారు అండ్ ఫొటోస్ దిగారు. సరే వేడి వచ్చినప్పుడు ఎట్లుంటే చూడు. ఇప్పుడు అసలు నీకు చూడు, నీకు మబ్బులే ఇక నువ్వు పోతే కళ్ళ గంటలే చిన్న పీజు పెడతారు. పెద్ద చెయ్యి అట్లా స్నాప్ అది అదే చూసి చూడనట్టు అట్లా నార్మల్ చిన్న ఇగో నేను చెప్పాయంటావా? అర్థం కావట్లేదు. అరే పొద్దున నేను చిన్నగా కూర్తారా కొంచెం అయిపోయి ఇంకా ఇక గట్టిగా చెయ్యి. బర్త్డే ఊపిరి ఆడతలేదా? అండ్ తనకి బాగా ఇష్టమైంది గిఫ్ట్ ఇవ్వాలి అంటే షూజెస్. సో దానికన్నా బెటర్ ఆప్షన్ నాకు ఇంకేమీ అనిపించలేదు. సో నాకు నచ్చింది ఇవ్వడం కన్నా తనకు నచ్చింది ఇవ్వడమే బెటర్ అనిపించి సో తన విష్ లిస్ట్లో ఉన్న ఈ షూని అయితే ఆర్డర్ చేసేసిన. ఇక పొద్దుగాలే ఇక మా వాడైతే బయటికి వెళ్ళిపోయాడు. ఇంకా అప్పటిలోపు మళ్ళీ తిరిగి వచ్చేలోపు మేము కూడా అందరం కూడా ఫ్యామిలీ మొత్తం రెడీ అయిపోయినాం. ఇప్పుడైతే డెకరేషన్ అంతా రెడీ అయిపోయింది. సో వీఆర్ గోయింగ్. అండ్ ఫస్ట్ అక్కడ నుంచి అయితే మేము ప్రైవేట్ థియేటర్కి వెళ్తుండే, బట్ దాని కిందనే రెస్టారెంట్ ఉండేసరికి ఇంకా లంచ్ టైం అనేసి ఇంకా అందరం కూడా అక్కడ లంచ్ చేద్దామని డిసైడ్ అయిపోయి వెళ్ళామన్నమాట. ఇంకా అయితే లోపలికి వెళ్ళిపోయి మంచిగా కలిసి అసలు ఫుల్ ఇట్లా స్పేస్ ఉండే, అసలు చాలా బాగుండే. మేమందరం కూడా ఇక ఆ మండి ప్లేస్లోనే చాలామంది ఉన్నామనేసి ఇంకా అడ్జస్ట్ అయిపోయి కింద కూర్చొని తిన్నాం. మంచిగా ఇట్లా ఇంట్లో తిన్నట్టు ఒక ఫీల్ ఉండే. అండ్ వాళ్ళ రిసీవింగ్ కానీ అంత
చాలా బాగుండే. ఈవెన్ ఫుడ్ కూడా చాలా అంటే చాలా బాగుండే. అందరం కూడా సాటిస్ఫైడ్ అనమాట. हमें तुम्हारा खाया हमें कौन सा हमें कौन सा है तुम्हारे हेलो సో గైస్ ఇప్పుడైతే ఫుడ్ మొత్తం తినేసాం. ఈ రెస్టారెంట్ పైననే ఉందన్నమాట. ఇప్పుడు మేము బుక్ చేసిన థియేటర్. సో వీఆర్ గోయింగ్ దేర్ నౌ. అయిపోగానే విల్ స్టార్ట్. అండ్ ఫైనల్లీ ప్రైవేట్ థియేటర్కి వెళ్ళిపోయినాం. ఇంకా నాకు తెలిసి ఆ బడ్జెట్కి చాలా వర్తి. కాకపోతే ఏసీ కొంచెం ప్రాబ్లం ఉండే. ఇంకా సమ్మర్ కాబట్టి అసలు గాలి సరిపోలేదు అక్కడ ఉన్నంత వరకు. అదొక్కటే, మిగతాదంతా చాలా బాగుంది. ఆఫ్టర్ ఆల్ ద డిస్కషన్స్ ఫైనల్లీ వీళ్ళైతే గ్రూప్ డాన్స్ చేశారు.
డెకరేషన్ హలో शोनो नाना से करो शोनो नाना से करो ఫుల్ హ్యాపీ గైస్. ఫైనల్లీ అయితే ఇదేదో ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్. కానీ కొత్తగూడెంలో చాలా ఎండ ఉంది గైస్, చాలా ఎక్కువ, చాలా ఎండ ఉంది గైస్, ఉండలేం ఎండగా. సో గాయస్ ఇప్పుడైతే మేము ఫుడ్ డిస్ట్రిబ్యూషన్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడే వాళ్ళు కాల్ చేశారు. సో వీఆర్ గోయింగ్ దేర్. బబ్లు ఈరోజు నీ బర్త్డే ఎలా జరిగింది? ఆల్ గుడ్. అసలు ఏం కాదు అనుకున్నాము, అసలు ఇంట్రెస్టే లేదు, అసలు ఏది కాదు లైట్ తీసుకుందాం అనుకున్నాము. బట్ దానికన్నా చాలా బాగా జరిగింది. ఎక్స్పెక్టెడ్ దెన్ అన్ఎక్స్పెక్టెడ్. ఇంకా బర్త్డే అవ్వలేదు బబ్లు, ఇంకా కంటిన్యూ అవుతుంది అనమాట. అది రేపటికి ఎండ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ ఎంజాయ్మెంట్ అంతా. ఈ అబ్బాయిల పనే బాగుంది గైస్, ఒక్కళ్ళు అడగరు కదా బబ్లు. ఉంటుంది కదా బయట అబ్బాయిలు కూడా కష్టం కదా. ఏం కష్టపడతారు బబ్లు? 10 మంది 20 మంది దోస్తులు ఉంటే వాళ్ళందరికీ పిలిచి ఎవరైనా ఫోన్ చేసి అడుగుతారు, ఇబ్బంది పెడతారు, అడుగుతారు కాబట్టి ఇక తప్పదు. ఎందుకంటే అంతే, అది ఒక లైఫ్లో ఒకసారి వస్తుంది, అంటే ఇయర్లీ వన్స్ ఒకటేసారి వస్తుంది కాబట్టి కంపల్సరీ చేసుకోవాలి. మరి మాకేం అట్లాంటివి ఉండవు కదా, మాకు ఒక 20 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. బయట ఫ్రెండ్స్ 20 ఉన్నా 30 ఉన్నా ఇటు మా అంటే తినడానికి తప్ప ఏడికి పోరు. మొగోళ్ళకి అందరికీ ఒకటి అలవాట్లు ఉంటాయి కదా. అదే చెప్తున్నా, మీ లైఫే బాగుంటుంది అని. మా లైఫ్లో ఎంజాయ్మెంట్ ఉండదు, ఏముండదు. బాయ్స్కి కూడా అదొక ట్రిప్ లాంటిది. ఇప్పుడు బర్త్డే అంటే అందరు ఫ్రెండ్స్ ఒక దగ్గర కూర్చొని కలిసి చేసుకుంటే అంటే ఇంకా వాళ్ళ డ్రింక్స్ అన్నీ తీసుకొని చేసుకుంటే ఎంజాయ్మెంట్. ఇట్లానే గైస్ ఏదో మాటలు చెప్తాడు, ఏమేమో చేస్తాడు, మాయ చేసినట్టు చేస్తాడు గైస్. ఏమేమో చెప్పి మొత్తం ఇట్లా బుట్టలు పడేసుకుంటాడు కదా బాబులు. ఇప్పటికి అట్లాంటి ఎన్ని మాటలు చెప్పుంటాడో ఏమో అసలు. ఓకే గైస్, నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చాలా డేస్ తర్వాత అయితే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నా.